పాకులాడుతున్నారని చెప్తున్నారు. సరే, యుద్ధం మంటలు మోడీ సమీక్షలు, పాకిస్తాన్ వెళ్తారా? ఆక్రమిత కాశ్మీర్పై అమెరికా మీడియా ట్రంప్ ఒక్కడి బిక్కి. అదే కష్టాలు ఒంటరిగా కలిసి వస్తాయి అన్నట్టుగా మోదీ గారు అప్రతిహత పరిస్థితి అన్న దగ్గర నుంచి కొంచెం షేకింగ్, కొంచెం ప్రకంపనలు, కొంచెం సమస్యలు వస్తున్నాయి అన్నది పరిశీలకుల యొక్క అభిప్రాయం. ట్రంప్ వల్ల కూడా జరిగింది. చాలాసార్లు చర్చిస్తున్నట్టుగా ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరించడం, హార్మోజును మూవ్ చేయడం, తెరిపించడం, ఒక్కొక్క రోజు యుద్ధం అయిపోయిందని ఇంకొక రోజు అని చెప్పడం, మోదీ ట్రంప్కి చాలా సన్నిహితుడనే ముద్ర ఉండటం, దీని అంతటి వల్ల సేవ్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అని ఇప్పుడు ట్రంప్ ముద్ర పడకుండా కాపాడుకోవాల్సి వచ్చింది. రెండోది ఆర్థిక పరిస్థితి కూడా బాగలేనప్పుడు 2.5 కోట్ల అప్పని ఈ మధ్యన కూడా లెక్కలు వచ్చి 82% మనం తెచ్చే అప్పులు కట్టడానికి సరిపోతున్నాయి. 82% మీరు చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా దెబ్బతింది. ఈరోజు హిందూ ఎడిటోరియల్, జూన్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ బాగుందని మీరు ఊగిపోతున్నారు, అదేమీ టెంపరీ, దాని మీద ఆశలు పెట్టుకోవద్దని. నేను అంటుంది ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, ఇంధన సంక్షోభం మళ్ళీ ముంచుకొస్తుందేమో అనే సంకేతాలు వస్తున్నప్పుడు మోదీ నిన్న చాలా సమగ్ర సమీక్ష జరిపారు. ఇది క్యాబినెట్ భద్రతా వ్యవహారాల మండలి ఒకటి ఉంటుంది కదా, సిఎస్ఎస్, క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మనము ఈ గల్ఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు కాబట్టి ఏం చేయాలి, భారతీయుల భద్రత మనం ఎలా చూడాలి, అలాగే మన నావికులు, ఈ నౌకాదళము లేకపోతే ఈ రవాణా నౌకల కోసం వెళ్ళిన వాళ్ళు ఇప్పటికో 17 మంది భారతీయులు దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ రకరకాల వాటిలో అనేక మంది గాయపడ్డారు, అనేక మంది దిగ్బంధనలో ఉన్నారు. సో ఒకవైపున చమురుకు సంబంధించి సరఫరాలు చూసుకోవటము, రెండవది భారతీయుల భద్రత, ఈ నావికులు సైనికుల భద్రత, మూడవది ఆ దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి. గల్ఫ్ దేశాల్లో కానీ ఇరాన్లో కానీ భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు, అనేక మంది నిపుణులు కూడా ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భద్రత మనం ఎలా చూసుకోవాలి, ఈ అంశాల మీద చాలా సమగ్ర సమీక్ష జరిపారు. జరపడమే కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి ఈ విషయాలని నివేదించారు. ఎలా డీల్ చేయబోతున్నారు, కేంద్రం ఈ విషయాలను ఎలా చూస్తుందని. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ యుద్ధము దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి నడుస్తున్నప్పటికీ ప్రధానమంత్రి బహిరంగంగా ఈ విషయాలన్నీ కూడా చేయటము, రాయబారులు కూడా ఆ దేశాల ప్రతినిధులను పిలిచి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో యాక్టివ్, కొంచెం విదేశాంగ విధానానికి సంబంధించి దేశ ఆర్థిక ప్రయోజనాల గురించి మోదీ వెరీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు అనేది ఒకటి చెప్తున్నారు. ఇది కాకుండా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అవి ముఖ్యమైనది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అశాంతి చాలా పెరిగిపోతున్నప్పుడు ఇప్పటికే 60-70 మందిని కాల్చేశారు వాళ్ళు. అలాగే అక్కడ వాయువ్య రాష్ట్రంలో కూడా చాలా జరుగుతున్నాయి. పాకిస్తాన్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా భారతదేశం మీద పడ్డం అనే వాళ్ళకు ఒక కుటిల నీతి కూడా వాళ్ళకు ఒకటి ఉంది. ఈ కుటిల నీతి అలా ఉంచితే భారతదేశానికి ఒక చిన్న ధర్మ సంకటం కూడా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశం పాకిస్తాన్లో జరుగుతుంది. దాంట్లో చైనా, రష్యా, ఇండియా, చాలా దేశాలు ఉన్నాయి, పెద్దది. అది పాకిస్తాన్లో జరుగుతుంది. ఆహ్వానించారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాద్ ఖాన్ మోదీని. భారతదేశం పూర్తిగా బహిష్కరించడం అంత మంచిది కాదు. అలా అని మోదీ వెళ్తారా? గతంలో నవాజ్ షరీఫ్ను వెళ్ళి ఆలింగనం చేసుకున్నదే ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఘటనలు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇప్పుడు పహల్గాం ఇట్లాంటివి జరిగాక ఏమవుతుంది. కానీ మోదీ ప్రధానమంత్రి వెళ్ళకపోయినా అధికారులు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని అయితే పంపుతారు అన్న ఒక అంచనా కూడా కనిపిస్తుంది. ఇలాంటి కీలకమైన విదేశాంగ సమస్యలు ఉంటే అమెరికన్ మీడియా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవేక వార్తను రాస్తూ పాకిస్తాన్ కాశ్మీర్ అని రాశారు దాని పేరు. అవును, అది కూడా భారతదేశానికి బొత్తిగా మింగుడు పడని విషయం. ఎందుకంటే ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే వేరే విషయం, కానీ దాన్ని పాకిస్తానీ కాశ్మీర్ అని చెప్పడం, ఆ స్టోరీ కూడా ఆందోళన పరుస్తుంది. కాబట్టి ఇమీడియట్ నైబర్స్లో కూడా చేయడము. ఇప్పుడు పాకిస్తాన్ అన్నది ఇరాన్కు అమెరికాకు మధ్యలో మధ్యవర్తిగా అదే ఉండటం. ఇప్పుడు ఇరాన్ మంత్రి అర్గాచి అనేవాడు పాకిస్తాన్లో ఉన్నాడు. అమెరికా కూడా పాకిస్తాన్ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇవన్నీ ఒక పెద్ద రౌండ్ అబౌట్గా సౌదీ అరేబియా మీద ఇరాన్ బాంబులేయటం, మళ్ళీ సౌదీ కూడా అమెరికాతో కలిసి మళ్ళీ ఇటు రావడంతో సౌదీ అరేబియాకి ఇండియాకి కూడా చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
మోదీ వచ్చాక మరీ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో రకరకాల మిత్ర దేశాలతో సంబంధాలు, అమెరికా టారిఫ్లు విధిస్తూ ఇష్టానుసారం ట్రంప్ వ్యవహరిస్తున్నప్పుడు మన ప్రయోజనాలు కాపాడుకోవటం, మూడవది భారతీయుల రక్షణ, ఇంధన సరఫరా, ఇలాంటి కీలక అంశాలు కేవలం విదేశాంగ యుద్ధంలాగా లేదు. ఇప్పుడు ఇది భారతదేశం మీద ప్రత్యక్ష ప్రభావం చూపించే విధంగా